హలో అందరికీ, లాస్ట్ షార్ట్లో నేనైతే షేర్ చేస్తున్నాను 1 వీక్ బ్యాక్ ఓల్డ్ కరెన్సీ. అలాగే జపనీస్ కరెన్సీ చేంజ్ అవుతుందంటే నేను చాలా భయపడ్డాను యాక్చువల్గా. అంటే మన ఇండియాలో అలా కాదు కదా, కరెన్సీ చేంజ్ అవుతుంది అంటే ఇంకా టోటల్గా పాత కరెన్సీ అయితే యూజ్లో ఉండదు. సంహౌ ఇక్కడ తెలిసిన తర్వాత ఓకే మనకి ఈ నోట్స్ యూజ్ అవుతుంది, ఇది కూడా యూజ్లో ఉంది. చూస్తున్నారు కదా, ఇవైతే కరెన్సీ. ఇప్పుడు ఇవి రెండు మనకి యూజ్లో. అలాగే మేము జపాన్ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట కరెన్సీ అయితే చేంజ్ అవ్వడం. ఫస్ట్ ఇది చూస్తున్నారు కదా, ఇదైతే న్యూ కరెన్సీ అండి, 2024లో రిలీజ్ చేశారు. ఇది పాతది కరెన్సీ అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 5000 యెన్. అలాగే ఇది 10,000 యెన్. ఇది కొత్త కరెన్సీ, ఇది ఓల్డ్ కరెన్సీ. 2000లో అయితే మనకి ఇది కొత్త కరెన్సీ, ఇది పాత కరెన్సీ. Please subscribe our channel. Thanks for watching. Bye bye.